నేనేమంటున్నా, ఒక విషయం చెప్తా, ఒకవేళ వినే ధైర్యం ఉంటే నువ్వు విను. నీ ఫామ్ హౌస్ పక్కన ఒక అడిషనల్ ఎస్పీకి సంబంధించిన భూమి ఉంటే ఆ భూమి మీద కన్నేసి నీ సర్పంచ్ ద్వారా రాయబారం చేసి వాడు ఇయ్యను పోరా అంటే తెల్లారి వాడిని ఏసీబీ కేసు పెట్టి ఏసీబీ కేసులో వాడిని ముద్దాయిగా చేర్చి అడిషనల్ ఎస్పీని జైలుకు పంపి వానితోటి రాయబారం చేసి చివరాఖరికి వాడి యొక్క భూమి పుణ్యానికి నువ్వు రాయించుకొని వాని కేసు కొట్టేసిన మాట వాస్తవమా కాదా? నువ్వు ఏ వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే నీ యొక్క ఎన్నికల అఫిడవిట్లు పెట్టి ప్రమాణం చేసి నువ్వు పోటీ చేస్తావో అదే వెంకటేశ్వర స్వామి దగ్గర నువ్వు చేస్తావా, నీ కొడుకు చేస్తాడా, నీ మనుమడు హిమాంశురావు చేస్తాడా? ప్రమాణం చేయమని చెప్పు. నేను దేనికంటే దానికి సిద్ధం. అల్వాల్లో జరిగిన ఏసీబీ రైడ్ 100% అటువంటి వందల కేసులు. ఆ పేరు, అతని పేరు నరసింహారెడ్డి, అడిషనల్ ఎస్పీ. ఇది రాష్ట్రంలో జరిగినటువంటి పరిపాలన. ఇది ఒక మధుసూదన్ రెడ్డి ఆవేదన కాదు. ఒక ఏసీబీ కేసు పెట్టిండు కాబట్టి 4.5 సంవత్సరాలు నన్ను వెంటాడి చంపడానికి ప్రయత్నం చేసిండు కాబట్టి ఒకవేళ మళ్ళీ మీ ప్రభుత్వం వస్తే మీ ప్రభాకర్ రావు గాడో లేకపోతే మీకు సంబంధించినటువంటి స్టెఫెన్ రవీంద్ర గాడో ఏ ఎన్కౌంటర్లో నన్ను చంపిపోతాడో అనేటటువంటి భయాందోళనలు నాలో ఉన్నప్పటికీ కూడా అనేక మంది మిత్రులు అటువంటి భయాన్ని వ్యక్తం చేసినప్పటికీ కూడా ఉంటే ఉంటాం, పోతే పోతాం అనుకున్నాం. భగవంతుని దయ వల్ల తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది.